నవంబర్ 28, 2024 గురువారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఇవాళ తెలుసుకుందామండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది ఎలా పెరిగింది వేట్ అని ఇవాళ తెలుసుకుందాం. ఇంకా మొలకల చెరువు రెండు యాక్షన్లు ఏ విధంగా ప్రైస్ వెళ్ళాయి ఏమి ఎట్లా తెలుసుకుందామండి. మనమైతే 94,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా అయితే వచ్చాము. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ క్వశ్చన్ అయితే ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి ఎట్లా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తున్నారు. వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ క్వశ్చన్ అయితే మనం ముందుగా స్టాక్ విషయానికి వచ్చి మాట్లాడుకున్నట్టు నేనుతో పోల్చుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా ఇప్పుడు టీవీఎస్ మండలి మొత్తం మాట్లాడుకున్నట్లయితే 1-2 మండీలకు కొంచెం ఇటుగా వచ్చినా కూడా మిగతా మండలి అన్నిటికీ దిగుమతి తక్కువగానే వచ్చాయి. నేటితో పోల్చుకుంటే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నెనోషన్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే జీపీఆర్ మండలి మొత్తం మాట్లాడుకున్నా కూడా ఇంచుమించు నేట్లాగానే ప్రస్తుతానికైతే స్టాక్ అయితే వచ్చింది. మరి 6 గంటల 13 నిమిషాలు అయితే ప్రస్తుతానికైతే టైం అంటే సమయం అయితే అవుతుంది. మరి 6 గంటల 13 నిమిషాల తర్వాత ఏమన్నా స్టాక్ పెరిగితే చెప్పలేము. మరి ఎవరు ఊహించిన స్థాయిలో పెరిగితే చెప్పలేము. మరి అంటే ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. నిన్నైతే సూపర్ టాప్ 13.30 దాకా అయితే వెళ్ళింది. మరి ఈరోజు ఈ సూపర్ టాప్ ఎంతవరకు వెళ్తుంది ఏమి అట్లా చూడాలి. ఎందుకంటే దిగుమతులు అయితే రోజు రోజుకు తగ్గుతూ ఉన్నాయి. మన మదనపల్లి వచ్చేసి నాట్ ఓన్లీ మదనపల్లి కలికిరి తీసుకున్నా అలాగే అనంతపురం తీసుకున్నా కూడా దిగుమతులు ఓ రోజు కొంచెం ఇటు వస్తావు ఇంకో రోజు తగ్గుతా ఇలా అయితే జరుగుతుంది. మరి సూపర్ టాప్ పెరుగుతుందో అయితే చూడాలి.